ఓం శ్రీ గురుభ్యో నమః. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. ఏది చేయాలి ఏది చేయకూడదు అన్న విషయంలో శాస్త్రములనే ప్రమాణంగా తీసుకోవాలి. శాస్త్ర విధి విధానాలు ఉపదేశాలను తెలుసుకోవాలి. అంతేకాకుండా ఆ విధంగానే ఈ జగత్తులో ప్రవర్తించండి అన్నారు పరమాత్మ గీతలో. వేదోఖిల ధర్మ మూలం, అన్ని ధర్మములకు మూలం వేదమే. వేదం నుంచే ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు వచ్చాయి. ఏది చెప్పినా ధర్మం గురించే. ధర్మం అనే పదానికి లోక వ్యవస్థ దెబ్బతినకుండా అందరూ అనుసరించవలసిన సామాన్య నియమము అని అర్థం చెప్తారు. ధర్మం అన్న పదం ధారణ అనే పదం నుంచి వచ్చింది. ప్రజలచే ధరించబడేది, ఆచరించబడేది ధర్మం. ప్రజలలో ఐక్య భావాన్ని తీసుకువచ్చి సమాజాన్ని ఒక్కటిగా ఉంచేది, అందరినీ భగవంతుని దగ్గరకు చేర్చేది ధర్మం. మన ఋషులు మనకు ఇచ్చిన ఈ ధర్మం నిత్య నూతనం, ఎప్పటికీ నిలిచి ఉండేది. అందుకే అది సనాతన ధర్మం అని గౌరవింపబడుతుంది. శ్రీరాముడు కూడా ఏది చెప్పినా శాస్త్రాలు ఇలా చెప్తున్నాయి, ఋషులు ఇలా తెలియచేస్తున్నారు అనేవారు ఎప్పుడు. సనాతన ధర్మానికి పునాదులు అద్భుతమైన, శక్తివంతమైన మన గ్రంథరాశి ఋషులు, తీర్థాలు, క్షేత్రాలు. ఋషులు తాము దర్శించి ఆచరించిన తర్వాత దానిలోని మంచిని మాత్రమే లోక కళ్యాణం కోసం మనకు అందించారు. వివేకానందులు చికాగో సర్వమత సమ్మేళనంలో సోదర సోదరీమణులారా, ప్రపంచ మతాలకు తల్లి అయిన సనాతన ధర్మం భారతదేశ ప్రజల తరపున మీకు నమస్కరిస్తున్నాను అన్నది సత్యం ఇచ్చిన ధైర్యం వలన. అంతమంది వివిధ మతాధిపతులు మాట్లాడిన ప్రదేశం వివేకానందుల మాటలనే ఎందుకు ప్రతిధ్వనిస్తుంది? చికాగోలోని ఒక వీధి వివేకానందుడు వీధి ఎందుకయింది? ఋషులు వేసిన సనాతన ధర్మ పునాదుల పటిష్టత అది. ఎందరో మూర్ఖులు దాన్ని పడగొట్టాలని ప్రయత్నిస్తున్నా కూడా తట్టుకుని నిలబడగలుగుతోందంటే దాని విలువ, విశాల విస్తృత భావన అటువంటిది. కనుక ప్రపంచ శాంతికి మన సనాతన ధర్మం తప్ప వేరే దారి లేదు. అటువంటి నిత్య నూతనమైన మన సనాతన ధర్మం గౌరవాన్ని పెంపొందించే బాధ్యత మనందరిది. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు.